అన్న వచ్చినారా? నేను ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఎస్ అవైలబుల్ ఉన్నారు. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ వందనాలు. ఆ, ఆ, అన్న ఒక రకంగా చెప్పాలంటే మాకు మా ఇమానుయల్ వచ్చేసి వెలుగోడులో ఇంటెలిజెన్స్ స్కూల్ హెడ్ మాస్టర్ గా ప్లస్ అన్ననే స్కూల్ ఓన్ స్కూల్ అన్ననే కరెస్పాండెంట్ ప్లస్ హెడ్ మాస్టర్ అన్ననే. వెలుగోడులో ఈయూ మినిస్ట్రీ అని ఒకటి స్టార్ట్ చేశారు అన్న వాళ్ళు. అది డిగ్రీ స్టూడెంట్స్ మధ్య, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మధ్య మంచి పరిచయం జరిగేది. ఒక రకంగా అన్నోళ్ళ స్కూల్లో క్యాంప్స్ జరుగుతాయండి, అంటే లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్స్ అని కూడా జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే మాకు అన్న వాళ్ళు ఒక మిషనరీగా వచ్చినట్లే. ఒక రకంగా చెప్పాలంటే వెలుగోడు పట్టణంలో అంటే ఆ ఊర్లో ఉన్న కాలేజెస్ ఎలా ఉంటుందంటే కొన్ని తాలూకు ఒక సుమారుగా 10-15 విలేజ్లు, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అంటే అక్కడికి ఒక డిగ్రీ కాలేజ్ అక్కడ మెయిన్ పెద్ద పెద్ద ఊర్లో లేదు, కానీ వెలుగొండ ఉంది. అక్కడ అన్న వాళ్ళకి స్కూల్లో పెట్టినారు. అక్కడ స్కూల్లో అన్న వాళ్ళు మిషనరీ వర్క్ లాగా చేశారు, స్టూడెంట్స్ మధ్య పరిచయం చేశారు. ఆ పరిచర్యలో మేము కూడా అన్నోళ్ళు పెట్టిన మీటింగ్స్ వల్ల సింగిల్ రిట్రీట్ కానీ ఇమాంజల్ రిట్రీట్ కానీ పెట్టేవారు. అక్కడ వెళ్ళి ఆత్మీయంగా మేల్కొనేవాళ్ళం. నేను కానీ వీళ్ళందరూ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాకు సువార్త దొరికింది. మేము కూడా అన్నల ద్వారానే ఒక రకంగా క్రీస్తు పరిచయం ఉన్నాము. అది ఈరోజు అన్న మన మధ్య ఉండి వాక్యం షేర్ చేసుకున్నాం, చాలా సంతోషం. అన్న వెల్కమ్ అన్న. మా సిసిఎం టీం తరఫున వీళ్ళందరూ మా ఫ్యామిలీ అందరి తరఫున అదే ఐ మీన్ మా సిసిఎం ఫ్యామిలీ తరఫున మీకు వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు వర్తమానం తీసుకోవచ్చు అన్న. ఒక్క మాట చెప్పేసి నేను చెప్తాను. మా ఆ ఇంటర్మీడియట్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు నిజంగా మేము అందరం అక్కడి నుంచి వచ్చామన్నది నిజంగా దేవుడు ఇంత గొప్పగా సువార్త పరిచయంలో వాడుకుంటాడని నేను సార్ గురించి చాలా తక్కువ ఈ మాట చెప్పకూడదు కూడా. ఏంటంటే సారు ఎంతమందికి ఎగ్జామ్ ఫీజు కట్టాడో నాకు తెలుసు పర్సనల్గా. సార్ అంతగా ఎవరికైనా ఫుడ్ తినకుండా వస్తే ఫస్ట్ భోజనం చేయండి అని చెప్తాడు, ముందు తర్వాత మాట్లాడదాము. అసలు ఎన్ని నేర్చుకున్నామంటే ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ నుంచే అసలు సువార్తలో దేవుణ్ణి తెలుసుకుంటే ఇంత ప్రేమ చూపిస్తారా. మా విలేజెస్ నుంచి బస్సు కూడా ఉండేది కాదు. సారు అన్ని వెహికల్స్ అందరినీ ఎంకరేజ్ చేసేవారు. వీళ్ళు వాళ్ళు అనేది ఏది ఉండేది కాదు. నిజంగా ఇది చాలా తక్కువ విషయము. ప్రభు చిత్తమైతే ఒకరోజు సాక్ష్యంగా పంచుకుంటాను. సార్ ఇది మీ సమయము, మరి మీరు 55 మినిట్స్ వరకు వర్తమానం పంచుకోవచ్చు. ఎక్కువైనా ప్రభు నడిపింపులో మీరు తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేవుని కృపచేత మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు మన ఫెలోషిప్ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు. నాకు ఈరోజు ఆయన సన్నిధిలో మనమందరం కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చక్కని సహవాసాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరి ఉన్న సహోదరులందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని నడిపింపు కోసం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, జీవముల దేవ, మీ అపారమైన కృప చేత ఈ రాత్రి కాలంలో మరి మేమందరం ఆశ కలిగి మీ మెల్లని స్వరాన్ని వినాలని మేము ఆశ కలిగి ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వర్తమానం పంచుకుని నన్ను మీ శిలచిత మరుగుపరిచి రిక్తునిగా చేసి మీ ఆత్మ చేత పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి మీ మాటలు, మీ ఆలోచనలు, మా సొంత జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే మా అందరితో కూడా మాట్లాడమని యేసుక్రీస్తు జీవనంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమ వాళ్ళరా, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా అందరికి? ఓకే. మనము అంత్య దినాల్లో ఉంటున్నాం. చివరి రోజుల్లో ఉన్నటువంటి మనము మరి ముఖ్యంగా క్రీస్తును వెంబడించే వాళ్ళు క్రైస్తవులని పిలువబడతారు. మరి అలా క్రీస్తును వెంబడించడానికి దేవుడు మనకు ఏ అర్హత ఉందని ఆయన మనల్ని పిలిచాడు అన్న విషయాన్ని మనం ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనము ధ్యానించుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనము, 4-5 వచనాలు నేను చదువుతాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు
పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈరోజు మనం ఒక చిన్న సహవాసంగా దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా, దేవుని బిడ్డలంగా మనం ఈరోజు కలవగలిగామంటే ఇది మన గొప్పతనం కాదు, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునిపే నా దినములలో ఒక దినమైన లెక్కింపక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. సో ఎందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలని, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులు స్వీకరించడం. మొట్టమొదటిగా తన కృపా మహిమకు మన వలన ఆయనకు కీర్తి కలగాలి అనే ఉద్దేశంతో ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. మనం పాపులమై ఉండగా, మరి 10వ వచనం కూడా ఒకసారి చదువుతాను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి కింద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాను. సో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కొలసి పత్రికలో అంటాడు, సింహాసనములు, అధికారములు సమస్తం కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. మనకు అందరికి తెలిసిన వ్యక్తి. బైబిల్లో ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంత గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇవ్వటానికి మరి ఆయన కమిట్మెంట్ గురించి మనము ఆలోచించాలి. మరి ఆయన క్రీస్తునందున్న వారిని హింసించడానికి బయలుదేరినటువంటి ఆ సౌలు మరి దర్శనం ద్వారా తనకి ఏ దర్శనం అయితే కలిగిందో ఆ దర్శనాన్ని మరి ఆయన కట్టుబడి ఉన్న కారణంగా, తను పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించిన కారణంగా, దేవుడు ఏ పిలుపుతో నన్ను పిలిచాడు, ఏ సంకల్పంతో నన్ను ఆయన దర్శించాడు, ఏ సంకల్పంతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక కమిట్మెంట్ను ఆయన కలిగి ఉన్న కారణంగా, నేను క్రీస్తు యేసు నిమిత్తము ఆయన మరణానుభవం ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొని ఉన్నాను అని కూడా మరి పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి మరి అది ఆయన ఎంత క్రీస్తు యేసుని గురించి ఎంతగా ఎరిగి ఉన్నాడో, ఎంతగా తెలుసుకుని ఉన్నాడో, ఎంత అనుభవం, తను వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, మనము ఎదురు చూస్తూ ఉన్నాం, దేహంతో ఉన్నాం, ఈ దేహంను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత క్రీస్తుతో కలిసి ఉంటాము అన్న నిరీక్షణ కలిగి ఆయన మరి జీవిస్తున్నట్లుగా మరి పత్రికల్లో ఒక చోట ఆయన చెప్తాడు అనమాట. మరి ఈరోజు నేను కూడా 1984వ సంవత్సరంలో ప్రభువును నా సొంత రక్షణగా అంగీకరించాను. మేము పుట్టుకతో క్రైస్తవులమే, సిఎస్ఐ చర్చికి వెళ్తాం. మరి 84 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు మరి సిఎస్ఐ చర్చి కాంపౌండ్ లో ఉన్నాం. మా నాన్నగారు టీచరు, ఆ చర్చికి వెళ్తాం. కానీ మన నిమిత్తమై ఆయన చనిపోయిన విషయం నాకు తెలియదు. ఒక సమయంలో మరి క్రీస్తు యేసు నా కొరకు మరణించాడని నేను తెలుసుకొని, ఆయన నా కొరకు రక్తం కార్చాడు, నా పాపం నిమిత్తమే చనిపోయాడని తెలుసుకొని నేను 84లో ప్రభుని నమ్ముకున్నాను. మరి దేవుని కృపచేత మరి ఇంతవరకు కూడా ఆయన కోసం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు నేను మన మధ్యలో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉచితంగా తన మహిమ కొరకు, ఆయన కృపాతిశయం ప్రచురపరచడం కొరకు, గుణాతిశయాలను ప్రచురపరచడం కొరకు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనము ఏ విధంగా క్రీస్తు కొరకు జీవిస్తున్నాం అనే విషయాన్ని కొన్నిసార్లు మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఏమాత్రం కూడా
అజాగ్రత్తగా ఉన్నా, ఎందుకంటే ఈ లోకాధికారి వాడికి స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చేసాడు, వదిలేశాడు. క్రీస్తు యేసునందు తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి శ్రమలు కలుగుతాయని రాయబడి ఉంది. తర్వాత మన ముందు ఎన్నో దర్శనాలు, ఎన్నో ఉదాహరణలు కూడా మనకు ప్రచురపరచబడ్డాయి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి ఆ రోజుల్లో చరిత్రలో మరి నెబుకద్నెజర్ రాజు ఏర్పాటు చేయడం విగ్రహానికి వారు సాగిలపడని కారణంగా అగ్నిగంధకాలు వేయబడ్డారు. అయితే దేవుడు కృపచేత వారు సాక్షిగా మళ్ళీ రాజు సహితము ఆ దేశం అంతా కూడా దేవుని కోసం పట్టబడింది. మరి ఇలా చెబుతూ పోతే డానియల్ రాజుకి ఎంతో అత్యంత ప్రియుడు, కానీ సింహపు బోనులో అధికారికంగా వేయబడ్డాడు. కానీ జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని రాజు తెల్లవారుజామున వెళ్ళినప్పుడు, అవును ప్రభువా, మరి అప్పుడు దేవుని నామం గణపరచబడింది. ఎందుకు ఇలాంటి ఉదాహరణలు మీకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు క్రైస్తవులంగా భారతదేశంలో బ్రతకడం చాలా కష్టం. రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మణిపూర్ లో పునరావృతం అవుతున్నటువంటి సంఘటనలు రేపు మన సరౌండింగ్స్ లో దక్షిణ భారతదేశంలో కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన అనుమతిస్తే. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అని అన్నాడు. ఆనాడు యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట. తల్లులు పిల్లలు విరోధులు అవుతారన్నారు. కాబట్టి క్రైస్తవుడిగా బ్రతకడము అది ఆషమాషి కాదు. మనము శోధనలు లేకుండా, శ్రమలు లేకుండా సాఫీగా మన జీవితాన్ని జీవిస్తున్నాము అంటే మనం ప్రభు కోసం జీవిస్తున్నామో లేదో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ప్రభు కోసం ఆఫీస్లో ఉండాలంటే ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో విషయాల్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ప్రభు కోసం జీవిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఒక అన్న ఉండేవాడు, వినోద్ అనే ఒక ఆయన ఆ రోజుల్లో ఎంఆర్ఓ, రెవెన్యూ ఆఫీసర్. ఎంఆర్ఓ గారికి ఈ రేషన్ డీలర్స్ అయితేనేమి, తర్వాత రెవెన్యూకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల మామూలు ఇస్తారు. కానీ ఆయన నంద్యాల ప్రాంతంలో ఉండేవాడు. ప్రభు కోసం ఆయన సాక్షిగా ఉండి మరి ఆ నంద్యాల పట్టణం అంతా కూడా ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు. వినోద్ సార్ గారు ఈజ్ ఎ క్రిస్టియన్. నాకు తెలిసి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు, వినయ్ అన్న అని. ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే మనకు తెలుసు, ఎంత ఫ్రాడైనా చేయొచ్చు, ఎన్ని డబ్బైనా సంపాదించవచ్చు. కానీ ఒక క్రిస్టియన్ గా మరి ఆయన ఈ ప్రాంతాల్లో సంచరించడం జరిగింది. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మరి మనం కూడా సద్భక్తితో బ్రతకాలి అంటే శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటి కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయనకేం పూలబాట వేయలేదు, ఆయనకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేయలేదు. ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన శిక్షించిన విధానం చివరికి హతసాక్షి అయిపోయాడు. అయితే రాజుల ఎదుట, అధికారుల ఎదుట దేవుడు ఆయన్ను సాక్షిగా ఏర్పాటు చేసుకున్నాడనే ప్రవచన ప్రకారంగా మరి పౌలు గారు ఆసియా ఖండం అంతా కూడా అనేక సంఘాలను ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఈరోజు మనకు ఎంతో పత్రికలు కూడా, ఆత్మీయ ఆహారాన్ని కూడా పౌలు గారి ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. మరి నీ ద్వారా, నా ద్వారా నేను దేవుని కృపచేతనే ప్రభు దగ్గరికి నడిపించిన బిడ్డలు ఈరోజు యుగంధర్ గారు, అన్సర్, ఈ విధంగా రాష్ట్రం అంతా చెప్పుకోవాలంటే దేశవ్యాప్తంగా పిల్లలు స్కాటర్ అయ్యారు. వెలుగోడులో ఒక 70 మంది పిల్లలు ప్రభు కోసము మేము రెడీ. ఏదైనా అంటే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ విశ్వాసులు ఉన్నారు, ప్రభు కోసం పర్ఫెక్ట్ గా జీవించే విశ్వాసులు ఉన్నారు. అలాంటి యవన బిడ్డలు మా ప్రాంతంలో ఉండేవారు. కానీ అపవాది ఒక డిస్టర్బెన్స్ చేయడం ద్వారా అందరం స్కాటర్ అయిపోయాం. నేనైతే ఇక్కడే ఉండిపోయినాను, వీళ్ళందరూ కూడా స్కాటర్ అయ్యారు. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువుకు సాక్షిగా ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం, నేను మర్చిపోయి ఉంటాను. మేము వెళ్తే, అన్నా బాగున్నారా, మీరే మమ్మల్ని ప్రభు దగ్గర నడిపించింది అన్న సాక్షిగా చాలా మంది బిడ్డలు ప్రభువులో కొనసాగుతూ విస్తరిస్తూ దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. మనందరం కూడా ప్రభునందు ఉన్నాం. మరి మనం వ్యక్తిగత జీవితాలు, మనం పనిచేసే ప్రాంతంలో, మనం నివసించే ప్రాంతంలో ఎలా ఉన్నాం అని ఒకసారి మనము పరీక్షించుకుందాం. కొరింథీ పత్రికలో ఆయన పౌలు అంటాడు, మాదిరి ఏంటంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో,
నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది అని ధైర్యంగా మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన మరి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తాడు. మరి మనము అలా చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? మన తోటి సహోదరులను, అన్యులను, ముఖ్యంగా ఎందుకంటే ఫ్రాన్సిస్ అనే ఒక సహోదరుడు, నా కజిన్ బ్రదర్, నన్ను ప్రభు దగ్గర నడిపించాడు. 84, 89లో మేము కర్నూలులో స్టూడెంట్ గా ఉన్నప్పుడు అప్పుడప్పుడే బిగినింగ్ గణపతి మహోత్సవం నిమజ్జనాలు స్టార్ట్ అయ్యేవి. మేమిద్దరము కేసుకినాల మీద ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా వీరి కన్నులు తెరవండి, వీరి కన్నులు తెరవండి. ఎందుకంటే ఈ రోజుల్లో భారం, ఆ రోజు విలియం కేరీ గారు తర్వాత అనేక మంది ఎవాంజలిస్టులు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా ఈ రోజు అన్యజనులమైన మనము క్రీస్తుని ఎరిగి క్రీస్తు బిడ్డలుగా జీవించగలుగుతున్నాం. మరి నీ మట్టుకు నా మట్టుకు మనం మౌనంగా ఉండకూడదు. మనకు అవకాశం ఉన్నప్పుడు వ్యక్తిగత సువార్త, వ్యక్తిగత ఎవాంజలిజం మనం చేయగలిగితే మనమేం పెద్ద స్టేజ్ వేసి మీటింగ్స్ అవసరం లేదు. నీ లైఫ్ ఇస్ ఎ ట్రాక్ అన్నాడు ఒక భక్తుడు. మన జీవితమే ఒక కరపత్రం. మనల్ని అనేక మంది స్టడీ చేస్తూ ఉంటారు. సో ఈ కరపత్రాన్ని మరి అనేక మంది చదువుకొని మనకు తెలియకుండానే ప్రభు దగ్గరికి రావాలి. అంటే మనము క్రీస్తు యేసును ప్రతిక్షేపించాలి, క్రీస్తు యేసును ప్రతిక్షేపించాలి. కొంతమంది అన్యులతో సహవాసం చేయకూడదని, అన్యులతో సాంగత్యం చేయకూడదని, అలా చేస్తే మీరు పడిపోతారు, మీరు కూడా లోకస్తులు అని మనల్ని అంటూ ఉంటారు. దానికి మరి పౌలు గారు ఒక మాట అంటారు, ఏమంటారంటే జ్ఞానంతో మనం నడుచుకోవాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో పౌలు గారు ఒక మాట అంటారు, నేను జస్ట్ త్వరగా ముగిస్తాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన ఏమంటాడంటే, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వాటి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడి. మన సంభాషణ కూడా ప్రేమ కలిగి ఉండాలి. మన జవాబు కఠినంగా కర్కోటంగా ఉండకూడదు. వీఆర్ నాట్ క్రిస్టియన్స్. ఆన్సర్స్ సచ్ ఏ వే వీఆర్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ క్రిస్టియన్స్. అయితే అన్యులతో మన సహవాసం ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అందుకే సాంగత్యం గురించి 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. 1 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే ఈ లోకపు జారులతో సాంగత్యము అయినను, లోబులతోనైనను, దోచుకునే వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. సముద్రంలో చేప ఉంటుంది. ఆ చేపను మనం బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఉప్పేసి కడుగుతాం. అది ఏమాత్రం కూడా ఆ చేప ఆ సాల్ట్ ఏమాత్రం కూడా గ్రహించదు. అలాగే మనము వీళ్ళందరి మధ్యలో మనం నివసిస్తూ ప్రభువుకు సాక్షిలో ఉండాలి. అయితే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా పైకి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ జారుడుగా గాని, లోబిగా గాని, విగ్రహారాధుడుగా గాని, తిట్టుబోతుగా గాని, తాగుబోతుగా గాని, దోచుకునేవాడు గాని ఉంటే వాని ఎడల సాంగత్యము చేయకూడదు. నేను బిలీవర్ అని చెప్పుకుంటూ ఈ గుణ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి సహోదరులతో మనం సాంగత్యము చేయకూడదు. ఎందుకంటే మనం వెలుపల వాళ్ళకి తీర్పు తీర్చవలసిన వారు అన్నప్పుడు మనల్ని మనమే ప్రశ్నించే స్థితిలో ఉండకూడదు. మనము రోల్ మోడల్ గా ఉండాలి అంటాడు. అదే విధంగా 2వ కొరింథీ 6:14 కూడా ఒక మాట అంటాడు ఆయన. 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో, దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి ఉన్న లేపను. మీ దేహములు క్రీస్తునకు అవయవంలో ఉన్నాయని మీరు దగ్గర క్షమించండి. 6వ అధ్యాయం 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అమ్మా థ్యాంక్ యూ సిస్టర్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు.
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అందుకే ఆయన అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు అంటున్నాడు. మళ్ళీ ఇలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఉండాలి కానీ వెలుగుగా ఉండాలి అని. అందుకే ఒక మాట అంటే జ్ఞానము కలిగి వెలుపలి వారితో జ్ఞానం కలిగి నడుచుకుంది అని దేవుని వాక్యం చెప్పబడుతుంది అన్నమాట. ఇది సాంగత్యం విషయంలో మనము ఉండాలి. అదేవిధంగా మనము పౌలు గారు మరి దర్శనం కలిగిన తర్వాత పౌలుగా మారిన తర్వాత ఆయన మరి ఒక సమయంలో ఒక గంపలో పెట్టి ఆయన గోడ అవతలకి మార్చినట్లుగా మనం చూస్తాం. అంటే చనిపోయే స్థితిలో చూసాము. తర్వాత ఏథెన్స్ పట్టణంలో వీళ్ళు దేవతలు దేవుళ్ళని వాళ్ళకు సన్మానం చేసే స్థితి కూడా మనం చూసాం. అయ్యా మేము కూడా మీలాంటి నరులమే అని ఆయన మరి స్వార్థ ప్రకటించాడు. ఆయన చూడ్డానికి ఆకారం చాలా అందవిహారంగా పొట్టిగా నల్లగా ఉండేవాడంట. మరి అయితే ఆయన అన్నమాట ఏంటంటే మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు, నా పరుగు కడముట్టించితిని అని ఆయన అన్నాడు. సో మనం కూడా మరి ప్రభువునందు యేసు ప్రభువును సొంతరక్షణ అంగీకరించిన మనము మరి మన ప్రయాసము ప్రభునందు వ్యర్థమైపోయిందా లేక వ్యర్థము కాలేదా అంటే నేనేమంటానంటే ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము జీవిస్తూ ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే క్రీస్తునందు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన జనాంగంగా దేవుని సొత్తైన ప్రజలంగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే భారతదేశంలో 140 కోట్ల మందిలో నువ్వు నేను ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నామంటే ఇది మన గొప్పతనం ఏమాత్రం కూడా కాదు, కేవలం ఆయన కృప అయి ఉన్నది. ఆయన పిలిచిన పిలుపుకు మనం తగినట్లుగా ఉంటున్నామా లేదా ఒకసారి మనము పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆయన పిలిచిన పిలుపుకు మనం తగినట్లుగా జీవించగలిగితే మనకు మహిమ కిరీటము సిద్ధపరచబడి ఉంది. పౌలు అదే నిరీక్షణతోనే ఉన్నాడు. నేను ప్రాణార్పణంగా పోయబడినను ఐఎమ్ రెడీ అన్నాడు. నా దేహంతో ఉన్నంత వరకే కాదు, దేహం తర్వాత కూడా నేను క్రీస్తుతో జీవిస్తాను అనే చాలా స్టేట్మెంట్స్ ఆయన ఈ పత్రికల్లో రాయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన బాగుగా యేసు ప్రభును ఎరిగి ఉన్నాడు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి మరి సాక్ష్యాన్ని ఆయన ఇవ్వగలిగాడు. మరి మనము ఎలా ఉన్నాం, మన ప్రాంతంలో మనం ఎలా ఉన్నాం? ఎందుకంటే సొసైటీలో క్రీస్తు కోసం బ్రతకడం చాలా కష్టం. నా దగ్గరికి ఒకసారి నేను స్కూల్ దేవుని కృప చేత చాలా దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాను. అసెంబ్లీలో ఇప్పటికి కూడా నేను ఒక క్రిస్టియన్ సాంగ్ పాడిస్తాను, బైబిల్ చదివించి లార్డ్స్ ప్రేయర్ చేస్తాము, ప్లెడ్జ్ చేస్తాము. నా దగ్గరికి మామూలుగా హిందూ వస్తారు, ఏబీపీ వాళ్ళు, మీకు తెలియదు, వచ్చినారు ఒక టైంలో దాదాపు ఒక 15 years బ్యాక్. సార్ మీరు ఇన్స్టిట్యూషన్ గా మీరు ప్రార్థన చేయకూడదు నన్ను నిలదీశారు. నిలదీస్తే నేను చెప్పిన మాట ఏంటంటే ఇది మీరు ఒక వ్యాపారం ప్రారంభించారు అనుకోండి, అంగడి తెరుచుకున్నారు, ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మా దేవునికి ప్రార్థన పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో సేమ్, దిస్ ఇస్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్. నేను ఎవరి మీద రుద్దడం లేదు. నేను పాఠశాల ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్నాను. ఇది నా సాంప్రదాయం. అయితే 100 మాత్రం పాట పాడించండి సార్, నాకు అభ్యంతరం లేదు, ఓకే అని నేను వాళ్ళకి జవాబు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభు కోసము నా స్కూల్కి వచ్చే వాళ్ళు వీటిని యాక్సెప్ట్ చేస్తేనే రండి, అంతే. ఎవరు కూడా అబ్జెక్షన్ లేదండి, అందరూ హ్యాపీగా వస్తారు. కొంతమంది హిందువులు అయినప్పటికీ ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా సార్ ప్రార్థన చేయండి సార్, మాకు ఈ సమస్య ఉందని వ్యక్తిగతంగా కూడా కలిసేటువంటి ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా మాకు తెలియజేస్తూ ఉంటాం. సో మనము కూడా అలాంటి అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము ఉండాలి. తమ్ముడు చెప్పినట్లుగా నేను కర్నూలులో ఉండవలసిన వాడిని ఒక మిషనరీగానే నన్ను దేవుడు వెలుగుడు పంపించాడు. మరి ఈ లోకం అంతా ఎలా ఉందంటే ఆస్తులు సంపాదించుకోవడము, అన్ని సమకూర్చుకోవడము, అన్ని ఆలోచనలతో చాలా మంది ఉంటారు. సరే మనం జ్ఞానం కలిగి దేవుని చిత్తానుసారంగా మనం సాగి వెళ్ళాలి, కానీ మన ఆస్తి ఏంటంటే పరలోకంలో ఉందని మనకు తెలుసు. మరి వీళ్ళు అబ్రహాము వీళ్ళందరూ మనకు నిర్వహణ పట్టణం ఇది కాదని గుడారంలో నివసించారు. మళ్ళీ అలాగని మనం గుడారంలో నివసించాలని నేను అనడం లేదు, కానీ ఓపెన్ హోమ్స్, మన హౌసెస్ కూడా ఓపెన్ హోమ్స్ గా ఉండాలని నా కోరిక. అంటే మన ఇండ్లు క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉండాలి. మన ఇంటికి అన్యులైనా సరే ప్రార్థన అవసరం కోసం వచ్చేవారుగా
లేదా చిన్న చిన్న క్రిస్టియన్ గ్యాదరింగ్ ఫెలోషిప్ కు అనుకూలంగా ఉండే విధంగా మన గృహాలు కట్టబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మన గృహాలు ఉండాలని నేను కోరుతున్నాను. సో అలాంటి జీవితం మనం జీవించాలి. అంతేకాకుండా ఇంకోటి ఏమంటాడంటే ఆయన ప్రేమ కలిగి ఉండాలి. క్రిస్టియన్స్ ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మరి అలాంటి ప్రేమ కలిగిన మాటలు, ప్రేమ ఏ పని చేసినా కూడా కొరింథీ మొదటి పత్రికలో ఆయన అంటాడు, ప్రేమ కలిగి పని చేయమంటాడు. ప్రేమ కలిగి ఏ పని చేసినప్పటికీ ప్రేమతో చేయమంటాడు. తర్వాత చివరిగా మన రక్షణను భయముతో వణుకుతో మనము కాపాడుకోవాలి. మరి పౌలు గారు చివరి వరకు ఆయన మరి ఆ యొక్క అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన అధికారంతో మరి తన టెస్టిమనీ చెప్పాడు. సో అలాంటి పరిస్థితి వస్తే కూడా మనం ప్రభు కోసం జీవించాలి. అందుకే ఆయన అన్న స్టేట్మెంట్ ను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మరి మనం అలాంటి ధైర్యం కలిగి, అలాంటి విశ్వాసం కలిగి, ఎందుకంటే మనం పట్టుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. బాగా క్షుణ్ణంగా ఇంకా బాగా తెలుసుకోవాలి. బాగా బైబిల్ ఇంకా బాగా స్టడీ చేయగలిగితే, ఎందుకంటే నేటి దుర్బోధకులు ఉన్నారు, అబద్ధ సాక్షులు ఉన్నారు, మన విశ్వాసంను సహితం మనల్ని భ్రష్టులు పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది నిజమా అని హవ్వను ఎలాగైతే ప్రశ్నించి ఆ యొక్క ట్రాప్ లోకి తీసుకెళ్లారో, ఈరోజు బైబిల్ ను చాలా కంఠస్థం చేసేసి బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్న వాటిని విపరీతార్థం తీసుకుని వచ్చి మన విశ్వాసం సహితం భ్రష్టులయ్యేటువంటి భ్రష్టత్వంలోకి నడిపించేటువంటి హైలీ నాలెడ్జ్ ఉన్నటువంటి బోధకులు కూడా సమాజంలో ఉన్నారు. కాబట్టి మనం వినే వాక్యాన్ని పరిశుద్ధాత్మాభిషేకంతో మనం వింటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి ప్రభు కోసము మా శేష జీవితాన్ని జీవించాలని, మనము ప్రభు కోసం ఆత్మలను సంపాదించాలని, మనం అందరం కూడా ఒకరోజు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మళ్ళీ కలిసే నిరీక్షణ కలిగి జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాక్యంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా క్రైస్తవ బిడ్డల సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. ఖచ్చితంగా పాటలతోనూ కీర్తనలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మన వాక్యంలో చెప్పిన విధానాలన్నీ మనము మన జీవితాల్లో ఇలా పాటించగలిగితేనే ప్రభు కోసం మనం బ్రతకగలం. లేదంటే చాలా ఇరుకుల పెట్టు పాపాలు, చిక్కుల పెట్టు పాపాలు, తర్వాత ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, మనకు తెలియని విధంగా మన కుటుంబాల్లో కొన్ని సమస్యలు క్రియేట్ చేసి ప్రభువుకు దూరంగా తీసుకువెళ్ళడానికి, విశ్వాస భ్రష్టులను సైతం చేయడానికి అపవాది గర్జించి మళ్ళీ ఎవరిని మింగుదరా అని ఎదురు చూస్తున్నా అనే విషయం కూడా మనకు దేవుని వాక్యంలో తెలుసు. కాబట్టి మెలకువ కలిగి, ప్రార్థన కలిగి మనం బ్రతకాలని క్రీస్తు యేసు నామములో మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం నిజంగా ఈ సహవాసం, ఇప్పుడు ఉన్నటువంటి ఫెలోషిప్ స్ట్రాంగ్ గా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నటువంటి ఆ యొక్క పౌలు గారి స్టేట్మెంట్ మనం కూడా చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉండాలని నా ప్రగాఢ కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు వందనాలు చెల్లిస్తూ, దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, జీవముల దేవా, మితబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. మమ్మల్ని సాధనంగా వాడుకున్నందుకు స్తోత్రం తండ్రి. మేమందరం కూడా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆత్మ విషయంలో మరి దీనులంగాను, ఆత్మీయ విషయంలో బలంగాను, ఇతరులకు మార్గదర్శకులంగాను, మరి పౌలు గారు చెప్పినట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న దృఢ నిశ్చయత కలిగి మేము కూడా ఈ లోకంలో మీ కొరకు సద్భక్తిగా బ్రతకడానికి సహాయం చేయమని, మాకు ఇచ్చిన చక్కని సహవాసం బట్టి వందనాలు చెల్లిస్తూ, చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబం దీవించండి, వారి కుటుంబంలో ప్రతి అవసరతను క్రీస్తు యేసు నామంలో తీర్చమని మీరే మహిమ పొందుము. మా ప్రభువును ప్రేక్షకుడు యేసు క్రీస్తు జీవముల నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా సార్ గురించి మేము చాలా తక్కువ చెప్పాము. ప్రభు కృపను బట్టి ఆ ప్రాంతంలో మిషనరీ అని చెప్పిన పదము నిజంగా అది దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మాకందరికీ అనుగ్రహించాడనేది సంపూర్ణంగా చెప్పగలము.
నిజంగా ఆ విషయంలో అన్న వాళ్ళ తమ్ముడు కూడా ఉండేవారు జానీ సార్ అని. ఆయన కూడా మమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేసేవాడు మినిస్ట్రీలో. ఎంతగా ఎంకరేజ్ చేసా అంటే